వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కూటమి ప్రభుత్వం నేటితో 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. సరిగ్గా 2024 సంవత్సరం జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మంత్రులుగా మిగతా వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సరే, ఈ 2 ఏళ్లకు సంబంధించినటువంటి సభని తిరుపతిలో ఈరోజు వైభవంగా జరుపుకున్నారు. ఈ 2 ఏళ్లలో ఏం చేశారు, ఇంకా ఏం చేయాల్సి ఉంది అంటూ అందరూ కూడా మాట్లాడారు, అయ్యింది. అట్ ద సేమ్ టైం విపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఈరోజు ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా నిన్న ప్రెస్ మీట్ అయిపోగానే బెంగళూరు వెళ్ళిపోయారు యలహంక ప్యాలెస్కి. సో 3 రోజులు 4 రోజులు అక్కడే రెస్ట్ తీసుకుని వస్తారు. అయితే కార్యక్రమానికి దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయారు. రాష్ట్రంలో కార్యకర్తలు కానీ నేతలు కానీ ఏం చేయాలి అనేటువంటి ఒక పాయింట్ మీద. అదే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలి. దానికి సంబంధించి వైసీపీలోనే బాగా యాక్టివ్గా ఉండేటువంటి నేతలందరూ కూడా ముందుగానే ప్రిపేర్ అయిపోయారు. దానికి తగ్గట్టుగా ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి దానికి సభలు, నిరసన కార్యక్రమాలు రోడ్డు మీద ఏమైనా ఉంటే ముందు పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఈ నేపథ్యంలో ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ చేస్తున్నటువంటి వైసీపీ ధర్నాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మళ్ళీ, ఇది స్పర్ ఆఫ్ ద మూమెంట్ అయితే డెఫినెట్గా కాదు, మళ్ళీ ఆయన రీతిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఒకసారి ఆ వీడియో చూడండి. చంద్రబాబు బొమ్మ కాదు, వాడిని ఎప్పుడు తగలేశారు. చంద్రబాబు బొమ్మ కాదు, వాడిని ఎప్పుడు తగలేశారు. చంద్రబాబు బొమ్మ కాదు, వాడిని ఎప్పుడు తగలేశారు. చంద్రబాబు చూసారుగా. సో మొత్తానికి అదే వెన్నుపోటు కార్యక్రమం ఏదో మొత్తానికి ధర్నా, నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా వెళ్ళి చివరాఖరికి వాళ్ళు పనిచేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో, నారా లోకేష్తో, లేదంటే కూటమి ఎన్డీఏ కూటమితో ఒక దిష్టిబొమ్మ అక్కడ తగలేయాలనుకున్నారు. దానికి పర్మిషన్ లేదు. నిన్న డిఎస్పీని అడిగారా, అక్కడ వరకు బాగానే ఉంది. మళ్ళీ లాస్ట్లో యథావిధిగా జై జగన్ అనేటువంటిది నోట్లోంచి వచ్చేసింది కాబట్టి వచ్చింది. బట్ మధ్యలో మాట్లాడినటువంటిది అదేం చంద్రబాబు బొమ్మ కాదు, వాడిని ఎప్పుడో తగలేసారు పాలనని. ఆ మాట ఎలా, అసలు ఎన్నిసార్లు ఈ నోటి దురతతోటే కదా ఆల్రెడీ వెళ్ళి కూర్చున్నారు. ఎప్పుడో తగలేస్తారు, ఏదో చేస్తారు. ఏంటి అసలు? మళ్ళీ ఏమైనా అంటే విమర్శిస్తే, సద్విమర్శ చేసినా కానీ మళ్ళీ కోపాలు వచ్చేస్తాయి. కక్ష సాధింపులు అంటారు, కేసులు పెడుతున్నారు, ఇదంటారు, ఇంటి మీదకి వస్తారు, దాడి చేస్తారు, ఇదే అంటారు, ప్రజాస్వామ్యం మీద దాడి అంటారు. మరి మాట్లాడేటువంటి మాటలు అవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాయా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇంత నోటి దురద అంబటి రాంబాబు గారు? మీకు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? మాట్లాడితే ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. ఆ రోజు కూడా స్పర్ ఆఫ్ ద మూమెంట్ అనేసి నా వ్యక్తిత్వం కాదు కదా, నేను ఎందుకంటాను, అసలు నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటూ బాధపడ్డాను అని చెప్పేదో తర్వాత మళ్ళీ మాట్లాడారు. క్షమాపణ ఇప్పటికీ చెప్పలేదు ఆ రోజు మాట్లాడిన దానికి. ఆ రోజు అంత పెద్ద ప్రహసనం అయింది. మరి ఈరోజు చూస్తేనేమో మళ్ళీ ఇప్పుడు ఇలాగా ఏంటి అసలు? నోటికి హద్దు, అదుపు అనేటువంటిది ఏది లేదా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నాం. సరే, ఓడిపోయినప్పటికీ కూడా మాజీ మంత్రి అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది, సీనియర్ రాజకీయ నాయకుడు అనేటువంటి పోస్ట్ కూడా ఉంది, పార్టీ పరంగా ఉన్నాం. మరి ఏం నేర్పుతున్నాం, ప్రజలకు ఏం చెప్తున్నాం మనం అంటే ఇలాంటి భాష మాట్లాడాలి, ఇది ఇలాగే చేయాలి అంటే ఒక్కొక్కసారి ఇంటెన్షన్స్ కూడా అలాగే ఉన్నాయేమో, అందుకే ఆ భాష అలా వస్తుందేమో అన్నటువంటి అనుమానాలు కూడా చాలా వరకు కలుగుతున్నాయి. వాడిని ఎప్పుడో తగలబెట్టేశారట. తర్వాత పాలన ఏదో ధర్మరాజు అబద్ధం ఆడతాడు, బద్ధంగానే అబద్ధం అని చెప్పని. అశ్వత్థామహత కుంజరహ, అశ్వత్థామ చంపబడ్డాడు. చెప్పింది ఏంటి? కుంజరహ అంటే ఏనుగు. అశ్వత్థామ అనే పేరు ఉన్నటువంటి ఏనుగు చనిపోయింది. అది బద్ధం కానీ అబద్ధం. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ముందు వాడిని ఎప్పుడో తగలేస్తారు, అసలు ఇంటెన్షన్, చివరికి వచ్చి పాలన. చంద్రబాబు బొమ్మ కాదు, వాడిని ఎప్పుడు తగలేశారు. చంద్రబాబు బొమ్మ కాదు, వాడిని ఎప్పుడు తగలేశారు. చంద్రబాబు బొమ్మ కాదు, వాడిని ఎప్పుడు తగలేశారు. చంద్రబాబు బొమ్మ కాదు, వాడిని ఎప్పుడో తగలేశారు, చంద్రబాబుని, వాడి పాలనని. ఏంటిది? 77 ఏళ్ల వయసు, 4సారి ముఖ్యమంత్రి, కేంద్రంలో కీలకమైనటువంటి పొజిషన్, రాష్ట్రానికి కావాల్సినవి చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళని. ఏంటిది? ఈ భాష యాక్సెప్ట్ చేయాలా? రేపు పొద్దున్న ఇదే మాట అంబటరామ బొమ్మ కాదు, ఎప్పుడో తగలేస్తారు వాడిని అని ఎవరన్నా అంటే యాక్సెప్ట్ చేస్తారా? లేదు పాతమేమన్నా తీసి మళ్ళీ సంజన సుకన్య ఆ ఫోన్ కాలు అన్నీ చేస్తారా? ఏమేం చేస్తారు? ఈ మాటలన్నీ మళ్ళీ వినిపిస్తే ఒప్పుకుంటారా? కాస్త సంస్కారవంతంగా ఉండాలి భాష అనేటువంటిది ఎక్కడైనా ఎప్పుడైనా సరే.
అవి లేకుండా మాట్లాడితే అది వైసీపీకి నష్టమే అవుతుంది. అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందో లేదో తెలియట్లేదు. పైగా మొన్న మధ్యనే ఏంటి కాపు టైగర్ ఆ పదవి ఆ పిలుపు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అనిపించుకున్నారు కదా, ఏదో దీక్ష చేస్తాము ఇది అని చెప్పని. అది కూడా అయింది కదా. మరి ఇదా ఇటువంటి భాష? వెన్నుపోటుకు 2 ఏళ్ళ? ఎవరు ప్రజలు మీకు వెన్నుపోటు పొడవలా? ఎవరు పొడవలా? మీ అంతటి మీరే పొడిపించుకున్నారు. ఇప్పుడు వచ్చి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని ఈ రకమైనటువంటిది తప్పు ఎక్కడైనా జరిగిందా? ఆ తప్పుకు సంబంధించినటువంటి ఆధారాలు సహేతుకంగా ఉన్నటువంటివన్నీ కూడా బయట పెట్టి దాని మీద సద్విమర్శ చేయొచ్చు, తప్పలేదు. కానీ ఇక్కడ ఆ బొమ్మను తీసుకెళ్ళి కొడతాం, ఆ బొమ్మను తీసుకెళ్ళి తగలబెడతాం, అది చేద్దాం అనుకుంటే ఇప్పుడు చల్లదు కదా. మరి ఇప్పుడు ఎవరికైనా కోపం వచ్చి, ఎందుకంటే మరి వాళ్ళ అధినాయకుడిని అన్నప్పుడు వాళ్ళకి కూడా బీపీలు వేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నప్పుడు ఎలా అయితే బీపీలు వచ్చాయో మరి వాళ్ళకి కూడా బీపీలు వస్తాయి. మరి ఈ మాట అన్నందుకు మరి వాళ్ళు ఏమైనా వచ్చారనుకోండి మీదకి, అప్పుడేం చేస్తారు? అప్పుడు మన మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి అని చెప్పి విక్టిమ్ కార్డు ప్లే చేయాలి. అంతకుమించి ఇందులో చేయగలిగింది ఏదీ లేదు. కానీ ఈ నోటి దురుస్తనంతో వైసీపీ పూర్తిగా సమాధిలోకి వెళ్ళిపోతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది అప్రస్తుతం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.